ఆ ఇంటిని కొన్నది నేనే అజ్జి. అదేంటి ఆ రోజు ఇల్లు నీకు కూడా అమ్మనని చెప్పిందిగా, మరెలా అమ్మింది? నందిని వేషం వేయకుండా మన దగ్గర నటిస్తే ఈయన వేషం వేసి దాని దగ్గర నటించాడు. వేషమా? అవునమ్మా. అమ్మా, సంబంధం లేనివాడు చేసేది సాయం అవుతుంది, సంబంధం ఉన్నవాడు చేసేది బాధ్యత అవుతుంది. ఇప్పుడు చెప్పమ్మా, నాది సాయమా బాధ్యత? వినోద్, నీది బాధ్యతే కాదు, అంతకు మించిన ఆప్యాయత కూడా. ఇంత సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి చల్సాని గారు దగ్గర లేరు. ఇంత మంచి వార్త వింటే ఆయనకి సగం దిగులు పోతుంది. ఈ న్యూస్ చెప్దామంటే ఆయన ఫోన్ కలవడం లేదు. ఆయన ఎక్కడున్నారో ఏంటో. డాక్టర్, తనకేం కాలేదని ధైర్యంగా చెప్పలేకపోతున్నాను. అమ్మమ్మా, కంగారు పడకండమ్మా. అసలేమైంది డాక్టర్? అది కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. ఆయన తలకు దెబ్బ తగిలిన చోటు చాలా సున్నితమైంది. మామూలుగా అక్కడ తగిలితే మనిషి మరలా బ్రతికి తిరగటం కష్టమే. కానీ ఆయన హార్ట్ బీట్ ప్రస్తుతం బాగానే ఉంది. అందుకే ఇప్పుడేం చెప్పలేకపోతున్నాను. రేపటికల్లా స్పృహ వస్తే ఆయన మామూలు మనిషి అయినట్లు. లేదంటే మాత్రం రేపు సిటీకి తీసుకెళ్ళి ఏదైనా పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ 24 గంటలు కంటికి రెప్పలా చూసుకోవాలి. అలాగే డాక్టర్, చూసుకుంటాం. నేను సాయంత్రం వచ్చి చెక్ చేసి వెళ్తాను. నందిని, నందిని, ఈ ఇల్లు నాకు అమ్ముతానని నా దగ్గర అడ్వాన్స్ తీసుకుని వేరే ఎవరికో ఎందుకు అమ్మావు? అది నీకు అనవసరం. నా ఇల్లు నా ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకుంటాను. నీ అడ్వాన్స్ ని మోహాన పడేస్తాను. అడ్వాన్స్ ఇచ్చేసినంత మాత్రానా అంత తేలిగ్గా నేను వదిలేస్తాననుకుంటున్నావా? హే, నీకు చేతనైంది చేసుకో పో. చేతనైంది కాదు, నా చేతిలో ఉన్నది చెయ్యాల్సిన పని చేస్తుంది.
నందిని 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 అమ్మా రా నందిని. ఎక్కడికమ్మా? నువ్వు రా నందిని, నేను చెప్తాను. అమ్మ వద్దులమ్మా. రా నందిని, చెప్పేది విను. నందిని ఎక్కడికమ్మా? రా నందిని. అమ్మ వద్దులమ్మా, చెప్పేది విను. రా నందిని, నేను చెప్తానుగా. నువ్వు రా, చెప్పేది విను. అమ్మా నందిని, అమ్మా ఎక్కడికమ్మా? నా మాట విను. వదులమ్మా, నీకే చెప్పా. చెయ్యి వదులు. అమ్మా రా నందిని. ఎక్కడికమ్మా? అమ్మా వదులమ్మా, నీకే చెప్పేది. అమ్మ వదులమ్మా, చెప్పేది విను. అమ్మా రా వెళ్దాం. ఎక్కడికమ్మా? మల్లిక దగ్గరికి. మల్లిక దగ్గరకా? ఎందుకు? తనకి సారీ చెప్పడానికి. సారీనా? దేనికి? తనకిల్లు అమ్ముతామని చెప్పి వేరే వాళ్ళకి అమ్మినందుకు. నేను అమ్మింది నా ఇల్లు, తనిల్లు కాదు. కానీ ఫస్ట్ అమ్ముతానని మాటిచ్చింది, అడ్వాన్స్ తీసుకునేది తన దగ్గరే కదా. అమ్మా అనవసరంగా మాట్లాడుకు. అనవసరమైన విషయాల్లో కల్పించుకోకు. నందిని, నిన్ను నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. అవతల వాళ్ళని తక్కువ అంచనా వేయకు. ముందు ఆ అమ్మాయికి సారీ చెప్పు. సారీ చెప్పడం అంటే నేను చేసింది తప్పు అని ఒప్పుకోవడం. నేనెప్పుడు తప్పు చేయనని నా ఫీలింగ్. తప్పుని అవతల వాళ్ళు ఫీల్ కాకూడదు. ఫీల్ అయితే ఏమవుతుంది? అబ్బా నందిని, మొండితనం చేయకు. నే చెప్పేది విను. నన్ను రిక్వెస్ట్ చేస్తున్నావా? దానికి భయపడుతున్నావా? జరిగిన విషయం తనకి తెలుస్తుందేమోనని భయపడుతున్నాను. నిన్ను తనేం చేయకముందే తనని క్షమాపణ అడగమని రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్నా? అది నన్నేం చేస్తుంది? ఏమైనా చేస్తుంది. ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. చేస్తుంది, చెయ్యగలదు. అమ్మా నువ్వు అరిచినా గీపెట్టినా నేను రాను, దానికి సారీ చెప్పను. అది నన్నే చేయలేదు. చంపేస్తుంది. వాట్? నిన్ను ఆ మల్లిక చంపేస్తుంది. మోసం చేశావని చంపేస్తుంది. ఏంటమ్మా జోక్ చేస్తున్నావా? లేదు నందిని, ఆ మల్లిక నిజంగానే చంపేస్తుంది. దానికి ఆ శక్తి ఉంది. చంపేని. నందిని అవును చంపేని. నీకు కావాల్సింది కూడా అదే కదా నందిని. అవునమ్మా, నువ్వు కోరుకునేది అదే కదా. పోనీ దానివల్లైనా నీ కోరిక తీరుతుంది. నార్మల్. ఇంకొక మాట మాట్లాడుకు. ఏంటి, నాకు నీ చావు కావాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోరు మూసుకునిరా. నా కూతురికి ఎలాంటి హాని జరగదు, నేను చూసుకుంటాను. నువ్వు పో అవతలకి. నాకు అడ్డం వచ్చావంటే మొగుడని కూడా చూడను, నరికి పోగులు పెడతాను. నువ్వు రానంది. అమ్మా వదులమ్మా, వదులు. నేను రాను. వదులు, వదులమ్మా. ఏంటే ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? చంపేస్తాను. నువ్వు రానందనే. ఆగు. నువ్వసలు తండ్రివేనా? నీ వల్లేగా ఇదిలా తయారైంది. అసలే తండ్రేనా? కూతురు ఏ తప్పు చేయకూడదని కోరుకుంటాడు. కానీ నువ్వదేం చేసినా ఊ కొడతావు, వంత పాడతావు. చిచ్చి, నువ్వు రానందిని. అమ్మా వదులు. వదులమ్మా. రానందిని, నువ్వు రా. హలో, ఏంటి ఏదో గొడవ పడుతున్నట్టున్నారు? అబ్బే ఏం లేదమ్మా, గొడవ పాడా అలాంటిదేం లేదు. మరి ముగ్గురు తోసుకుంటున్నారు? అది అది ఏదో సరదాగా. సారీ చెప్పించటం సరదానా? నందినితో నాకు సారీ ఎందుకు చెప్పించాలనుకున్నారు? అది అది ఏం చెప్పాలో తెలియటం లేదా? పోనీ నేను చెప్పనా?
ఈ ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేసింది కదూ? రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది కదా? అమ్మా మల్లిక, అవునమ్మా, ఇది చేసింది తప్పే. అందుకే దీన్ని క్షమించు. కావాలంటే దీని తరపున నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యయ్యో, ఏంటా ఆంటీ మీరు మరీ ఎక్కువగా భయపడుతున్నారు. నేను తననేం చేస్తాను ఆంటీ? మహా అయితే చంపేస్తాను. అమ్మా మల్లిక, వద్దమ్మా, దాన్ని ఏం చేయొద్దు. అది నాకొక్కగానొక్క కూతురు. ప్లీజ్ అమ్మా. షట్ అప్, జస్ట్ షట్ అప్. మీరు కాసేపు కామ్గా ఉండండి, లేదంటే వెంటనే కాల్ చేస్తాను. చెప్పు నందిని, ఎందుకు చేశావిలా? నేను నీకు కోర్టులో సపోర్ట్ చేశాను. ఇల్లు కొనడానికి ఫస్ట్ నేనే వచ్చాను. మనిద్దరి స్నేహం పెరగాలని ఆశపడ్డాను. అయినా నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావు? ఎందుకు వెన్నుపోటు పొడిచావు? చెప్పు నందిని, ఎందుకు చేశావిలా? ఇది మోసం కాదు, వెన్నుపోటు కాదు మల్లిక, ప్యూర్ బిజినెస్. నువ్వే చెప్పావు కదా బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో అదే ఫాలో చేస్తున్నాను. నువ్వు ఫ్రెండ్షిప్ పేరుతో లాభం పొందదా అనుకున్నావు. నేను సో కాల్డ్ మోరల్స్ కంటే మనీనే ముఖ్యం అనుకున్నాను. నీకు నాకు పెద్ద తేడా ఏం లేదు, నాణానికి అటు ఇటు అంతే. ఒకే నాణానికి ఉన్న మనం ఒకరినొకరు హాని చేసుకోలేం మల్లిక. అని నువ్వనుకుంటే సరిపోతుందా? ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు నందిని. నీ ఆలోచన విధానం నచ్చింది. నువ్వు చేసిన దానిలో తప్పేం లేదు. ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ బిజినెస్ ఉమెన్ గా ఆలోచించావు. నీ ప్లేస్ లో నేనున్నా అదే చేసేదాన్ని. ఆంటీ, మీరు అనవసరంగా కంగారు పడ్డారు. ఆ కంగారులో నందినిని తలదించుకునేలా చేయబోయారు. ఆంటీ, పర్సనల్ గా ఆలోచించినప్పుడు 10 మందిని గురించి ఆలోచించాలి. కానీ బిజినెస్ లో మన బాగే చూసుకోవాలి. మనం మాత్రమే నంబర్ 1 అవ్వాలని కోరుకోవాలి. నిర్దాక్షిణ్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాము. ఇప్పుడు మీకు నందిని అంటే కోపం లేదా మల్లిక గారు? అయ్యో ఆంటీ, నాకు తనంటే ఎందుకు కోపం ఉంటుంది? ఇద్దరం బిజినెస్ ఉమెన్స్. అవసరం ఉన్న చోట హెల్ప్ చేసుకుంటాం, అవకాశం ఉన్న చోట హ్యాండ్ ఇచ్చుకుంటాం. ఇది బిజినెస్ లో చాలా కామన్ థింగ్. మీరింకా నా గురించి అనవసరమైన భయాలేమీ పెట్టుకోకండి. నేను తనకి బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి. ఓకే? ఓకే నందిని, నేను బయలుదేరతాను. ఒక్క నిమిషం మల్లిక. ఇదిగో మీ చెక్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్. నందిని, నీలో నాకింకొక విషయం బాగా నచ్చింది. నువ్వు నన్ను నువ్వు అని పిలవడం బాగా నచ్చింది. బాయ్.
ఎవరమ్మా ఈయన? ఈయన మా తాతయ్య గారు అంకుల్. అంటే ఏం జరిగిందమ్మా? రోజీ గారు, మీకెంత పెద్ద కష్టం వచ్చిందమ్మా? బాధపడకండి, ఆయన చాలా త్వరగా కోలుకుంటారు. ఆ దేవుడు మీకు తప్పకుండా మంచే చేస్తాడు. చూడండమ్మా, మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేయండి. అలాగే. నేను వస్తాను. రోజీ ప్లీజ్ ఏడోకు, అన్నం తిను. నాకొద్దమ్మా, ఇప్పుడు ఆకలిగా లేదు. నువ్వు తిను. రోజీ, మనం రాత్రంతా మేలుకునే ఉండాలి. అలా ఉండాలి అంటే ఒంట్లో ఓపిక ఉండాలి. తినబుద్ధి కావట్లేదమ్మా. తాతయ్య అలా జీవం లేనట్లుగా మంచాన పడి ఉంటే ముద్ద ఎలా గొంతులో దిగుతుందమ్మా? నీకాయన తాతయ్య, కానీ నాకు సంవత్సరాలుగా తోడుగా నడిచిన నీడ. ఇలా కంటి ముందే చెలించకుండా పడుకునుంటే నాకెలా ఉంటుంది రోజీ? తిను రోజీ, నువ్వు టాబ్లెట్ వేసుకోవాలి. తినకపోతే నీరసం వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతావు. మరి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా రాత్రి ఇలాగే ఉండిపోయావు. నేను పొద్దు నుంచి చూస్తూనే ఉన్నా అమ్మమ్మ. నువ్వు తిను అమ్మమ్మ, తిను. తిను రోజీ. అమ్మా రోజీ, జాగ్రత్తగా చూసుకోండమ్మా. సుబ్బారావు గారు, నాకు హెల్ప్ చేస్తారా? ఏంటమ్మా అది?